ఎవడును సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగిన వాడు ఆయన. నేను చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. చూడండి, మనిషిలో మెదడు ఉంది కదా, బుర్ర అంటే బ్రెయిన్. ఇది ఎన్ని కేజీలు ఉందో తెలుసా? 1.5 kgs ఉంటుంది. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మన్నించండి, మీ టాపిక్ కూడా కవర్ చేయండి. 1.5 kgs ఉంటుంది. 1.5 kgs ఉన్న బుర్ర ఎంత జ్ఞాపకం చేసుకుంటుందో, ఎంత ఊహించుకుంటుందో తెలుసుకోండి. ఈ బుర్ర మనం 6 అడుగులున్న మనిషిని గురించే గుర్తించలేదు. అందుకనే MRI అంటారు, స్కాన్ అంటారు, డయాలసిస్ అంటారు, ఏదో చాలా మనం ఊహించలేని, మనకు లేనన్ని వొకాబులరీలో మించిన టెస్టులు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఈ 1.5 kg బుర్ర 6 అడుగుల మనిషినే గ్రహించకుండా ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెడుతుంటే, నీ 1.5 kg బుర్ర ఎవడునూ సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి ఆకాశ మహాకాశాలు పట్టుదలని దేవుణ్ణి ఎలాగూ గ్రహిస్తుంది? చెప్పండి, బిగ్ డేటా నామే మైండ్. నీకేం అవగాహన లేకపోయినా దేవుని గురించి ఎలాగ మాట్లాడతావు? అలాగా దేవుని నేను పూర్తిగా తెలుసుకుంటే నమ్ముకుంటా, ఆయన నాకు ప్రత్యక్షమైతే నేను నమ్ముకుంటా. నువ్వు మంటివి, నువ్వు పురుగు, నువ్వు దుమ్ము, నువ్వు ధూళి, నువ్వు గడ్డి, నువ్వు ఆవిరి, నువ్వు ఎగిరిపోయేవాడు. నీకు దేవుడికి ఎక్కడ పోలిక? దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ టైనీ పార్ట్ ఆఫ్ కంపారిజన్ విత్ గాడ్. ఆయన గమ్యగోచరుడు, ఆయన జ్ఞానము మితిలేనిది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అలాంటి దేవుణ్ణి మరి ఎలాగ తెలుసుకోవాలా? తెలుసుకోవటానికి కాదు మనం ఉన్నది, నమ్మటానికి. క్రైస్ట్ ఈజ్ నాట్ టు నో బట్ టు బిలీవ్. భక్త్ సింగ్ గారికి మిగతా బోధకులకున్న తేడా ఇదే. మిగతా బోధకులు తలలో యేసు ప్రభుని గురించి పెంచుకోవాలనుకున్నారు, కానీ భక్త్ సింగ్ గారు మనకు నేర్పించింది ఏంటంటే, హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు జీసస్ దాన్ హెడ్.